ఓకే, ఇతని యొక్క డిమాండ్స్ ఏంటి, ఏ డిమాండ్స్ కొద్దీ ఇతడు నిరాహార దీక్షను చేపట్టిండు అని చెప్పి నేను అడుగుతున్నాను. సో ఈయన ఏ డిమాండ్స్ కొద్దీ అంటే, ఒకటి తెలంగాణ రక్షణలను అమలు చేయాలి. ఒకటి ఏమంటున్నామండి, తెలంగాణ రక్షణలు అమలు చేయాలి. ఏమంటున్నామండి, తెలంగాణ రక్షణలను అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతను నిరాహార దీక్ష చేపట్టిండు. నెక్స్ట్ ఇంకా ఏమంటున్నామంటే, యొక్క ముల్కీ నిబంధనలను అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేసిండు. నెక్స్ట్ ఇంకా ఏమన్నాడంటే, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు, ఏమంటున్నామండి, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు ప్రాధాన్యతను కల్పించాలి. పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి అని చెప్పి ఈయన డిమాండ్ చేసిండు. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఏం డిమాండ్ చేసిండు అంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ఈయన కోరడం జరిగినది అంటున్నాం. దేన్ని కోరినాడు అంటున్నామండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయాలి అన్నాడు. ప్రత్యేక రాష్ట్రం అవసరమైతే ప్రత్యేక రాష్ట్రమును ఏర్పాటు చెయ్యాలి అని చెప్పినాడు. ఏమన్నాడండి, ప్రత్యేక రాష్ట్రంను ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ఈయన కోరడం జరిగినది అంటున్నాం. ఎవరు, అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు. రైట్. 1969 జనవరి 8వ తేదీన అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష చేపట్టిండు. ఎక్కడైనా నిరాహార దీక్ష స్థలం అంటే ఎక్కడ చేపట్టినాడు అంటే, గాంధీ చౌక్ చౌరస్తా, ఖమ్మం. ఈయన డిమాండ్స్ ఏంటి అంటే, తెలంగాణ రక్షణను అమలు చేయాలి, ముల్కీ నిబంధనలను అమలు చేయాలి, పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడినటువంటి అంశాలకు ప్రాధాన్యత కల్పించాలి, అవసరమైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమును ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా ఈయన కోరడం జరిగింది అంటున్నాం. ఎవరు కోరినారు అంటున్నా, ఈ యొక్క అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఈ అంశాలను డిమాండ్ చేయడం జరిగింది అంటున్నాం. సార్ ఎవరు డిమాండ్ చేసినారు, అన్నబత్తుల రవీంద్రనాథ్ గారు ఈ అంశాలను డిమాండ్ చేసినారు. ఓకే, మరి ఈయనతో దీక్షలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఓకే, ఇప్పుడు అసలు ఎట్లా దీక్ష ప్రారంభమైంది, అసలు ఈయన యొక్క దీక్షకు మద్దతు ఏ విధంగా ఇచ్చినారు అనే అంశాలను మనం చూద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు దీక్ష ఎలా ప్రారంభమైంది? ఫస్ట్ దీక్ష కంటే ముందుగా ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ఏం చేపట్టిరు? ర్యాలీ చేపట్టినారు. ఈ ర్యాలీ ఎక్కడి నుంచి మొదలైంది అంటే, ఖమ్మం బస్ స్టాండ్ నుంచి మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది బేట? ఖమ్మం బస్ స్టాండ్ నుంచి ర్యాలీ మొదలైంది అంటున్నాం. ఎట్లా పోయింది ర్యాలీ అని మీకు అనిపిస్తుంది కదా. ఓ జీపు, ఇది ఏంటిది అధ్యక్ష? ఇది ఒక జీప్ అధ్యక్ష. ఇది ఓపెన్ టాప్ ఉన్నటువంటి ఒక జీపు. ఈ జీపులో ఇట్లా రవీంద్రనాథ్ గారిని కూర్చోబెట్టారు, నిలబెట్టారు. ఇంక కొంతమంది వ్యక్తులు ఇట్లా నిలబడి ఉన్నారు. ఈయన ఎవరు? రవీంద్రనాథ్ గారు. ఈయన ఎవరు అధ్యక్ష? రవీంద్రనాథ్ గారు. సో రవీంద్రనాథ్ గారి మెడలో కొన్ని పూలమాలలు వేసినారు. ఇవన్నీ ఏంటి? ఇట్లా పూలమాలలు వేసి అన్నను జీపులో ఇట్లా కూర్చుండబెట్టి ఇక పాన్నప్ప అని చెప్పి ఖమ్మం బస్ స్టాండ్ నుంచి ఇట్లా బయలుదేరింది జీపు. ఎట్లా బయలుదేరింది అంటే, ఇక చూడు దాని నడక ఇట్లా బస్సులో ఇట్లా జీపు ఇట్లా బయలుదేరింది. టక్క 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 ఇట్లా తిరుగుతూ వస్తుంది బస్సు. ఏమొస్తుంది ఇట్లా తిరుగుతూ? ఈ యొక్క ఖమ్మం బస్ స్టాండ్ నుంచి ఖమ్మం గల్లీలల్లా ఏమొస్తుంది అంటున్నా, జీప్ ఇట్లా తిరుగుకుంటా వస్తూ ఉంది. వస్తుందా? రైట్. ఇట్లా ఖమ్మం గల్లీలల్లా మొత్తం ఈ జీపు
రుయ్ రుయ్ అని వస్తుంది. మరి అందరూ ఇక్కడ ఎవరి యొక్క నిరాహార దీక్షకు మద్దతు చేపట్టడానికి తెలపడానికి వచ్చినారు? రవీంద్రనాథ్ గారి యొక్క నిరాహార దీక్షకు మద్దతు తెలపడం కోసం వీళ్ళందరూ కలిసికట్టుగా వచ్చినారు. వచ్చి మస్తు మంది వచ్చిర్రు. ఇక్కడ సుమారుగా కొన్ని వందలాది మంది విద్యార్థులు, విద్యార్థి నాయకులు, రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క మీటింగ్ అంటే ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు. ఖమ్మం పురవీధుల గుండా గల్లీలు ఉంటాయి. ఆ గల్లీలలో అంతటా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు డిమాండ్ చేస్తూ మన అన్నపత్రుల రవీంద్రనాథ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు. కావున అందరూ ఖమ్మం గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి రావాలి అని చెప్పి వీళ్ళు కోరుతూ ఈ యొక్క అందరూ రవాణాను తీసుకొని జీప్లో వస్తున్నారు. ఓకేనా? మరి ఈ జీపు తీసుకొచ్చి ఈయనకు సహకరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయన పక్క పొంటి ఉన్నాడు చూసిరా, ఈయన పేరు ఏం పేరు అంటే కవిరాజమూర్తి అని చెప్తున్నా. ఈ పెద్ద మనిషి ఆయనకు సహకరించిండు. ఈ పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటే కవిరాజమూర్తి అని చెప్తున్నా. సరే ఏం పేరు అంటున్నామండి? కవిరాజమూర్తి అని చెప్తున్నాం. ఈయన కవిరాజమూర్తి ఎవరు సార్ అంటే ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. ఏమంటున్నామండి? ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. ఎవరు? ఈ యొక్క ఖమ్మం మున్సిపాలిటీ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటే ఈ యొక్క ఏం పేరు అయిన పేరు కవిరాజమూర్తి అని చెప్పి పిలుస్తారు. ఖమ్మం మున్సిపాలిటీ యొక్క వైస్ చైర్మన్ ఎవరు అంటున్నామండి? కవిరాజమూర్తి గారు. ఇక్కడ ఈ జీపు తీసుకొచ్చి కొద్దిసేపు ఆడపెట్టు. ఒక కవిరాజమూర్తి గారు ఏం చేసినారు అంటే ఈ యొక్క నిలవాడు స్టార్ట్ చేసినాక బండి. కవిరాజమూర్తి గారు ఖమ్మం మున్సిపాలిటీ వైస్ చైర్మన్. ఈయన ఏం చేసిందంటే ఇట్లా జీప్లా తీసుకొచ్చి ఊరేగింపును చేపట్టి రవీంద్రనాథ్ గారికి ఒక పూర్తి స్థాయి మద్దతును అందిస్తూ ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించినాడు. ఓకేనా? రెడ్ డోర్ పెట్టమ్మా. సో ఇట్లా ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమానికి అందరు అటెండ్ అయ్యారు. సో ఇట్లా ఊరేగింపు ఎక్కడి దాకా వచ్చింది అంటే బస్ స్టాండ్ నుంచి ఈ ఊరేగింపు ఎక్కడికి వచ్చింది అంటే ఈ యొక్క ఖమ్మం గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందమ్మా? గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి ఊరేగింపు అనేది రావడం జరిగింది అంటున్నా. యాడికి వచ్చింది? గాంధీ చౌక్ చౌరస్తా దగ్గరికి ఊరేగింపు అనేది వచ్చింది. ఇక కొంతమంది దాడి దిమాక్ ఆంధ్రాగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు వ్యతిరేకంగానే, ఆ సన్నాసులకు వ్యతిరేకంగానే కదా ఈ ర్యాలీలు చేపట్టింది. ఆంధ్ర వాళ్ళ అధికార దురహంకారాన్ని, ఆంధ్ర వాళ్ళ ఆధిపత్య దేవెనను వ్యతిరేకిస్తూ, వారి యొక్క వైఖరిని ఉల్లంఘిస్తూ, అంటే ఆ ఆంధ్ర వాళ్ళు మన వద్ద అనుసరిస్తున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ రవీంద్రనాథ్ గారు వాళ్ళను కొట్టలేక తిట్టలేక ఏం చేస్తున్నాడో తెలుసా? మన నిరాహార దీక్ష ఎత్తాడు. ఎవరి కోసం? ఈ తెలంగాణ బిడ్డల కోసం. ఎవరిని వ్యతిరేకిస్తూ? ఆంధ్ర సన్నాసులను వ్యతిరేకిస్తూ ఈయన నిరాహార దీక్షకు పాల్గొన్నాడు అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాం.